తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సేమ్ గత ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందో అదే రీతిలో నడుస్తూ ఉన్నాడు. గత రాష్ట్ర ముఖ్యమంత్రి పంజాబ్ పోయి, మహారాష్ట్రకు పోయి, ఇంకా వేరే రాష్ట్రాలకు పోయి తెలంగాణ ప్రజల సొమ్ముని దానం చేసేస్తుంటే ఇవాళ సార్ పేరు మీద వాళ్ళ నాయకుడు చేస్తున్నటువంటి ర్యాలీకి బీహార్లో హెలికాప్టర్లను పంపిస్తూ ఉన్నాడు. బీహార్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతున్నటువంటి హెలికాప్టర్ ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం పంపిస్తూ ఉన్నది. ఇంతకంటే దారుణం ఏమిటో చెప్పండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రైతులకు పైసలు ఇచ్చేందుకు మనసొప్పలేదు, కానీ పంజాబ్కు పోయి రైతులకు ఇచ్చుడు, మహారాష్ట్రకు పోయి రైతులకు ఇచ్చుడు, ఇట్లా రకరకాలైనటువంటి పనులని అప్పటి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి భిన్నంగా వెళ్ళలేదు. ప్రతిదానికి భారత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లు ఇయ్యాలని కొట్లాడింది. నోరుతోటి నవ్వడం ఎట్లా, నొసలతోటి ఎక్కిరించడం ఎట్లా అనేది కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలి. దేశమంతా మేము 42% బీసీలకు ఇస్తామని చెప్పి జంతర్ మంతర్ దాకా వచ్చి ఢిల్లీలో ధర్నా చేసిన వాళ్ళు అవకాశం వచ్చింది. ఒక ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి, ఇండి కూటమికి అవకాశం వచ్చింది. మాకు 100 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, బయట పార్టీలన్నీ మద్దతు ఇచ్చినాయని 45 నిమిషాలు రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర మోడీ గారిని తిట్టి బీసీ బిల్లు గురించి ఏదో మాటలు మాట్లాడిపోయిండు. దేశంలో 2వ పెద్ద స్థానం ఉపరాష్ట్రపతి, దానికి అభ్యర్థిని పెట్టమంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండి కూటమికి ఒక బీసీ క్యాండిడేట్ దొరకలేదు. ఎంత అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎట్లుంటుందో చూడండి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఏం తేడా ఉందో చూడండి. టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులనే ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ సొమ్ముని తీసుకుపోయి బీహార్లో ఓ తప్పుడు ప్రచారానికి హెలికాప్టర్ ఖర్చు పెడతా ఉన్నారు. సంజయ్ కుమార్ అనే ఎవరైతే సెఫాలజిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో వార్త రాస్తాడో ఆ వార్తనే నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప, అక్కడ వాళ్ళు ఆరోపించినటువంటి రామ్టెక్ లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీ ఎవరు, ఆయనకు వచ్చిన ఓట్లన్నీ, ఆయన అసెంబ్లీ పరిధిలో పోలైన ఎన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి తెలివై. ఎవరో రాసిస్తే చదువుతున్నారు కాబట్టి ఈ పొరపాట్లు వస్తూ ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే నిన్న ఎంపీ చెప్తున్నాడు, మేము వారం రోజులు ఉద్యమం తెచ్చి తెలంగాణకు యూరియా తెచ్చినామంట. 2 సార్లు ప్లే కార్డులు పట్టుకున్నారు. ఇజ్జత్ సిగ్గుండాలే మాట్లాడేందుకు. ఇచ్చేది మేము తెలంగాణ రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాం. దేశానికి రావాల్సినటువంటి యూరియా 26% ఆఫ్ ద యూరియా చైనా నుంచి రాక కొంచెం ఆలస్యమైందని చెప్పి మంత్రి గారు చెప్తా ఉంటే మేము వారం రోజులుగా ఎంపీలంతా కష్టపడ్డాం. ఎక్కడ కష్టపడ్డారు? ఒక్కసారి తంతల మీద పేపర్ పట్టుకుంటే అట్లా పోతున్నామని ఫోటో దిగిపోయింది. దానికి వీళ్ళు బాగా కష్టపడట, కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తే యూరియా వచ్చిందంట. ఇది వీళ్ళు మాట్లాడేటువంటి విధానం. అందుకని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నోరుతోటి నవ్వడం, నొసలతోటి ఎక్కిరించడం మినహా తెలంగాణ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కట్టుబడి ఉండలేదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా మాకే ఓటేయాలని అడుగుతున్నాడు. మేము చెప్తా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పిన ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటే మీరు చెప్పిన 42% బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మేము ఒక ఓబీసీకి అవకాశం ఇచ్చినాం, ఉపరాష్ట్రపతిగా మాకు ఓటేయింది. మీ నిజాయితీని నిరూపించుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఏదో న్యాయ కోవిదులంట. ఎవరు తక్కువ ఉన్నారన్న లోక్సభలో, రాజ్యసభలో వకాలతులు తెలియని వాళ్ళు ఎవరు? ఇప్పుడు వచ్చి కొత్తగా జడ్జి గారు ఆ కుర్చీలో కూర్చొని చేసేది ఏముంటుంది? ఎట్లా గెలుస్తారు? గెలవని పదవులకేమో న్యాయ కోవిదులను పెడతారు, గెలిచేటి ఏమో మీకు నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఎట్లా గెలుస్తాడు రేవంత్ రెడ్డి గారు? ఒక సుప్రీంకోర్టులో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక జడ్జిని తెచ్చి ఏదో ఉద్ధరిస్తా ఉన్నట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం వల్ల తెలంగాణ సమాజానికి అవమానం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఓటు చోరీ ప్రయత్నం అంతా 100% తప్పుడు ప్రయోగం, తప్పుడు ప్రయత్నం. దొంగనే దొంగ 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 అని రోజు అరిచినట్టు, ఒక నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతామని, సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అవుతామని బాధలో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంది తప్ప ఇంకొకటి కాదు. అనురాగ్ ఠాకూర్ని అఫిడవిట్ ఎందుకు అడుగుతలేరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనే క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాడు. ముందు మాట్లాడింది మీరు కాబట్టి ముందు మీరు ఈయనరి, ఒక మంచి సాంప్రదాయాన్ని మీరు నెలకొల్పుని, తర్వాత అనురాగ్ ఠాకూర్ గారు కూడా వచ్చి అఫిడవిట్ ఇస్తారు. అంతేగాని